మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించినా? అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు? సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలను వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన. నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇవాళ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి 300 ఉన్న గురుకుల పాఠశాలను 1000 గురుకుల పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాతైనా చేసుకోవచ్చు, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది జీవితాలు కాపాడు. ఆనాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా 75 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో? సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించిందా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు.